నమస్కారం సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో మెదడుకు లోపల గాయమైతే వాయు కాలుష్యంతో మానసిక అనారోగ్యం, బయట పానీపూరితో సమస్యలెన్నో, పిల్లలు మట్టి తింటున్నారా, ఇంకా హెల్త్ టిప్. తలకు దెబ్బలు తగిలినప్పుడు రక్తస్రావం జరగకపోతే పెద్దగా ప్రమాదమేమీ లేదని అనుకుంటాం. కానీ నిజానికి అది చాలా ప్రమాదకరమైన భావన. పైకి రక్తం కనిపించకపోయినా కొన్ని సందర్భాల్లో తలగాయాల తీవ్రత లోపల ఎక్కువగానే ఉండొచ్చు. డీప్ యాక్సోనల్ ఇంజురీస్ అలాంటివే. ఇలాంటప్పుడు తలగాయాలకు వైద్యం తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి ప్రాణాంతకంగా కూడా మారొచ్చు. తల లోపల తీవ్రమైన గాయాలు, డీప్ యాక్సోనల్ ఇంజురీస్ గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలవటం వల్ల ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. గాయాలైన వెంటనే సరైన వైద్య చికిత్స అందకపోతే కోమాలోకి పోవటమో, జీవితాంతం న్యూరో సంబంధమైన సమస్యలతో బాధపడటమో జరుగుతుంది. నిజానికి తలకు గాయం అనగానే ఎంతటి వారికైనా ఆందోళన కలుగుతుంది. ఎందుకంటే తలలో అత్యంత కీలకమైన మెదడు ఉంటుంది కాబట్టి. ఒకవేళ మెదడు దెబ్బతింటే జీవితాంతం అది ఏదో ఒక రూపంలో బాధిస్తుందేమోనన్న భయం కూడా ఇంకో కారణం. తల బయట ఎలాంటి గాయం లేకపోయినా తల తీవ్రంగా అదిరిపోయినప్పుడు కన్ఫ్యూషన్ రావచ్చు. ఇది సాధారణంగా వాహనాల ప్రమాదాల్లో ఎక్కువ. మెదడులో రక్తనాళాలు దెబ్బతినటం వల్ల అయ్యే గాయాన్ని హిమటోమా ప్రమాదాలు అంటారు. అలాగే మెదడులోని భాగాలకు ఆక్సిజన్ సరఫరా అందక అయ్యే గాయం ఆనోక్సియా అంటారు. ఇవి కాకుండా మెదడు లోపల ప్రాంతాల్లో జరిగే ప్రమాదాలు కొన్ని ఉంటాయి. వాటినే డీప్ యాక్సోనల్ ఇంజురీస్ అంటారు. ఇవి ప్రమాదకరమైనవి. డీప్ యాక్సోనల్ ఇంజరీ, దానిని డిఫ్యూజ్ యాక్సోనల్ ఇంజరీ అని అంటారు. ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, ఇది ఒక రకమైనటువంటి ట్రమాటిక్ బ్రెయిన్ ఇంజరీ. అంటే తలకి గాయం, దెబ్బ తగలడం వల్ల, యాక్సిడెంట్ అవడం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది. మనం దానికి పూర్తిగా అర్థం చేసుకుంటే, డీప్ లోపల, మెదడు లోపల యాక్సోనల్, యాక్సాన్ అంటే ఒక నరాల తాలూకా ఒక భాగం, అది చెప్తాను రెండు మాటలు, ఇంజరీ, దానికి గాయమైంది. మనకి ఇంకోసారి చెప్పుకోవడానికి మెదడు సృష్టికర్త అమర్చినప్పుడు పురి భాగం అమర్చారు, లోపల మెదడు ఉంది. మెదడులో పైన భాగాన్ని గ్రే మ్యాటర్, లోపల దాన్ని వైట్ మ్యాటర్ అంటారు. ఈ డీప్ యాక్సోనల్ ఇంజరీలో కొంతవరకు గ్రే మ్యాటర్లో దెబ్బ తగులుతుంది, ఎక్కువ శాతం వైట్ మ్యాటర్లో తగులుతుంది. అదే కాకుండా గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్ ఏదైతే ఆ జంక్షన్ మధ్యలో ఉందో, ఇంటర్ఫేజ్ అంటాం ఆంగ్లంలో, అక్కడ ఎక్కువ దెబ్బ తగులుతూ ఉంటుంది. వైట్ మ్యాటర్ ఏమిటంటే సమాచార వ్యవస్థ లాంటిది, చారవేయడానికి ఒక చోటు నుంచి ఇంకో చోటికి గొప్ప వ్యవస్థను అమర్చాడు సృష్టికర్త, దానిలో డ్యామేజ్ అవుతుంది. ఒక్క మాట యాక్సాన్ గురించి చెప్పుకుంటే, మెదడు లోపల ఉండేటువంటి కణాల సముదాయం కొన్ని బిలియన్స్ ఉన్నాయంటారు. ఇంతవరకు ఎవరూ లెక్క పెట్టలేకపోయారు ఇన్ని కంప్యూటర్లు వచ్చినా కూడా. అలాంటి ఒక నరాన్ తాలూకా భాగాన్ని న్యూరాన్ అంటారు. తీసుకుంటే దాంట్లో ముఖ్యమైన భాగం బాడీ, అంటే ఒక పెద్దగా ఉంటుంది, ఒక చదరంగా. అక్కడ నుంచి వచ్చే ఒక పొడుగ్గా తెల్లగా తీగలాడిది వచ్చేదాన్ని యాక్సాన్ అంటారు. అక్కడ నుంచి వచ్చే బ్రాంచెస్ని డెండ్రైట్స్ అంటారు. ఇది క్లుప్తంగా. ఈ ఇంజరీ ఎక్కడ జరుగుతుందండి? ఈ యాక్సాన్ అంటే దాని ఆయువు పట్ల దెబ్బ తగులుతుంది. దాంట్లో ఏం జరుగుతుంది? ఆ నరం తెగిపోతుందట. చాలాసార్లు తలకి ఫ్రాక్చర్ కూడా ఉండదండి పురికి. దానిలో జరుగుతుందల్లా ఏమిటంటే, బయటకు కనబడేటువంటి గాయం ఏది లేదు, కానీ పేషెంట్ స్పృహలో ఉంటాడు, పేషెంట్ పూర్తిగా అన్కాన్షియస్లో ఉంటాడు. రికవర్ అయిన తర్వాత కూడా వాళ్ళు కాలు చేయ వీక్నెస్తోనూ, లేకపోతే ట్రకాస్టమీతోనూ, అసలు మాట్లాడలేకపోవడము, ఒకవేళ ఏదో కొంతవరకు రికవర్ అయినా కానీ రోజంతా నిద్రపోవడం, అసలు రోజు నిద్ర లేకపోవడం, స్టూడెంట్ అన్నట్టయితే కాన్సన్ట్రేషన్ తక్కువ. అంటే ఇన్ని మార్పులు ఆ బ్రెయిన్లో వస్తూ ఉంటాయి తర్వాత కూడా. తలకు గాయాలైనప్పుడు గాయపడ్డ వ్యక్తి కొద్ది క్షణాల పాటు స్పృహ కోల్పోవటం, తలనొప్పి రావటం, అయోమయం, తల తేలికగా ఉన్నట్లు అనిపించటం, దృష్టి మసకబారటం, చెవుల్లో హోరు శబ్దం, రుచి తెలియకపోవటం, బాగా అలసటగా ఉన్నట్లు అనిపించటం, నిద్రవేళల్లో ప్రవర్తనలో మార్పులు, జ్ఞాపక శక్తి, దృష్టి కేంద్రీకరణ మార్పులు కనిపించటం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి కేసుల్లో మెదడులో పైభాగంలో ఏ సమస్య కనిపించకపోతే మెదడు లోపల కార్పస్ కల్లోజం, వెంట్రికల్స్, బ్రెయిన్ స్టెమ్ లాంటి ప్రాంతాల్లో గాయాలై ఉండవచ్చు. అయితే ఈ గాయాలను కనిపెట్టాలంటే సిటీ స్కాన్ కంటే ఎంఆర్ఐ స్కాన్ చేయడం ద్వారా మాత్రమే వీటిని కనిపెట్టే అవకాశం ఉంది. ఈ డీప్ యాక్సోనల్ గాయాల్లో ఆపరేషన్ అవసరం పడదు. అయితే ఈ గాయాల్లో గ్రేడును బట్టి బాధితుడు కోలుకోవటానికి వారాల సమయం పడుతుందా, నెలల సమయం పడుతుందా అనేది తేలుతుంది.
మొదటి 2 గ్రేడుల్లో పేషెంట్లు తొందరగానే కోలుకుంటారు. అయితే గ్రేడ్ 3 గాయాలైతే మాత్రం పేషెంట్ కోలుకోవటానికి నెలల సమయం పట్టవచ్చు. డీప్ యాక్సిడెంటల్ ఇంజరీ అన్నది బతికి బయటపడడం వరకు బాగానే ఉంది, కానీ ఎంత ఉపయోగకరంగా ఉంటాడు సమాజానికి, కుటుంబానికి అనేటువంటి వ్యక్తి ఈ డీప్ యాక్సిడెంటల్ ఇంజరీ తాలూకా ఇంటెన్సిటీ అంటే గ్రేడ్ బట్టి ఉంటుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అని ఉంటాయి. గ్రేడ్ 3 అనేది అత్యంత ప్రమాదకరమైంది. అంటే ఏమిటా గ్రేడ్ 1లో మనం చెప్పుకున్నటువంటి గ్రే మ్యాటర్లో కొంతవరకు గ్రే మ్యాటర్ వైట్ మ్యాటర్ జంక్షన్లో కానీ డ్యామేజ్ అయితే దాన్ని గ్రేడ్ 1 అంటారు. గ్రేడ్ 2 అంటే ఏమిటి? ఈ టిష్యూ టియర్ హెమరేజ్ అంటే ఏది లోపల ఉండేటువంటి వైట్ మ్యాటర్ డ్యామేజ్ అయ్యి దాని లోపల చిన్న చిన్న రక్తం క్లాట్స్ రావడం. అది ముఖ్యంగా ఎక్కడ ఈ 2 మెదడు తాలూకా భాగాల్ని హెమిస్ఫియర్స్ అంటాం కలిపేటువంటి ఒక అనుసంధానం కత్తి ఉంటుంది, కార్పస్ కలోజం అని, అక్కడ వస్తుందట. దీన్ని గ్రేడ్ 2 అంటారు. ఇంకా గ్రేడ్ 3 అంటే ఏమిటి? గ్రేడ్ 2లో వచ్చిన మార్పులు, అదే కాకుండా అత్యంత ముఖ్యమైన ఆయువు పట్టు లాంటి బ్రెయిన్ స్టెమ్లో వచ్చినటువంటి ఈ హెమరేజెస్, ఇది కానీ వచ్చినట్టయితే గ్రేడ్ 3. గ్రేడ్ 3 అనేది అత్యంత ప్రమాదకరమైంది. రికవరీ చాలా ఇబ్బంది ఉంటుంది. ఒక్కొక్కసారి రికవరీ అయినా కూడా ఏదైతే మనం చెప్తున్నామో ఈ వెజిటేటివ్ స్టేట్ అనో లేకపోతే అసలు తన లోకంలో తాను ఉండడమో, కాలు చేయి వీక్గా అవడం జరగడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. ఇది అసలు నిజానికి ఏమిటంటే మెదడుకు గాయమై వచ్చినటువంటి అన్నింటిలో కామన్ ప్రాబ్లం అండి. ఒక 40 నుంచి 50% డీప్ యాక్సిడెంటల్ ఇంజరీ ఉందండి. ఏ గ్రేడ్ అన్నది మారుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి గ్రేడ్ 1 అన్నది రికవరీ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకనే దగ్గర 45% బాగా రికవర్ అవుతారు, కానీ 31% ప్రమాదం అయితే ఉంది. అంటే ఏ గ్రేడ్లో వాళ్ళు ఉన్నారన్న దాన్ని బట్టి. అదే కాకుండా డాక్టర్ దగ్గరకో హాస్పిటల్కో ఏ సమయం కల్లా చేరారు, వాళ్ళు ఆ గాలి తీసుకోవడం అన్నది ఏమో ప్రమాదం అయితే లేదు కదా అన్న దాని విషయాల మీద ఆధారపడి ఉంటుంది. అదే కాకుండా ఇంకా అన్నిటికంటే విచారకరమైనది అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే 25 నుంచి 45 సంవత్సరాల లోపలే ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతూ ఉంటుంది. ఏ దేశానికన్నా మన దేశానికి కూడా ముఖ్యమైనటువంటి ఆయువు పట్టు లాంటి యువత తాలూకా ఆ ఏజ్లో ఇంజరీ వస్తూ ఉంటుంది. రోడ్డు ప్రమాదాల్లో తలకు గాయాలవ్వకుండా హెల్మెట్ ధరించటం మంచిది. తలకు జరిగే గాయాల తీవ్రతను అంచనా వేయటానికి సిటీ స్కాన్ సర్వసాధారణంగా వాడుతూ ఉంటారు. అయితే సిటీ స్కాన్లో కనిపించని మెదడు లోపలి గాయాలను కనిపెట్టాలంటే మాత్రం ఎంఆర్ఐ స్కాన్ చేయాల్సి ఉంటుంది. ప్రమాద తీవ్రత గ్రేడ్ 1, 2 స్థాయికి పరిమితమైతే పేషెంట్లు తొందరగానే కోలుకుంటారు. గాయాల తీవ్రత గ్రేడ్ 3 అయితే మాత్రం పేషెంట్లు కోలుకోవటానికి కొద్దిగా ఎక్కువ సమయమే పడుతుంది. అందుకోసం కాస్త ఓపికగా వేచి చూడాల్సి ఉంటుంది. హెల్త్ న్యూస్ మీకోసం. ఎలాంటి వాయు కాలుష్యమైనా మన ఆరోగ్యానికి హానికరమే. ముఖ్యంగా గాలి కాలుష్యం మరీ ప్రమాదకరం. అయితే వాహన రద్దీతో ముడిపడిన వాయు కాలుష్యం వల్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. దీనివల్ల కుంగుబాటు కూడా తలెత్తవచ్చని కూడా వెల్లడైంది. మహిళల మానసిక ఆరోగ్యంపై ఈ తరహా కాలుష్యం ఎక్కువగా ప్రభావం చూపుతున్నట్లు ఇరాన్కు చెందిన పరిశోధకుల తాజా పరిశోధన తేల్చి చెబుతోంది. కాలుష్యానికి మానసిక ఆరోగ్యానికి మధ్య సంబంధం ఉంటున్నట్లు దక్షిణ కొరియా, జపాన్, అమెరికా వంటి దేశాల్లో గతంలో జరిగిన అధ్యయనాల్లో ఇప్పటికే వెల్లడైంది. జనాభా పెరుగుదల, పట్టణీకరణ వంటి అంశాల వల్ల జనాభాలో గణనీయ భాగం వాహన రద్దీ ఎక్కువగా ఉండే రోడ్ల సమీపంలో ఉంటోంది. తద్వారా ప్రమాదకరమైన కాలుష్యం బారిన పడుతోంది. ఇందులో పార్టికులేట్ మ్యాటర్ అనే రేణువులు, నైట్రోజన్ ఆక్సైడ్ల వంటివి ఉంటాయి. ఈ తరహా కాలుష్యం కారణంగా తలెత్తే మానసిక ప్రభావాలు పురుషులతో పోలిస్తే మహిళలపైనే ఎక్కువగా ఉంటాయని తాజాగా వెల్లడైంది. వాహన రద్దీకి ఎంత దగ్గరగా ఉంటే కుంగుబాటు లక్షణాలు అంత ఎక్కువగా ఉంటాయని కూడా తేలింది. సామాజిక, ఆర్థిక, ఆరోగ్యపరమైన అంశాలతో సంబంధం లేకుండానే ఈ ప్రభావం కనిపిస్తుందని వెల్లడైంది. 700 మంది మహిళలపై పరిశోధన జరిపిన శాస్త్రవేత్తలు ఈ మేరకు తేల్చారు. పానీపూరి అనేది మనలో చాలా మందికి ఒక ఎమోషన్. వీధుల్లో బళ్లపై దొరికే ఈ చిరుతిండిని ఇష్టపడని వారుండరు. చిన్నపిల్లలైతే మరీ ఇష్టంగా లాగించేస్తూ ఉంటారు. అయితే పానీపూరి తయారీలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవటం, రుచి కోసం రసాయనాలు కలపటం, కలుషిత నీటిని వాడటం అనేది ఇవాళ ఎక్కువగా చూస్తున్నాం. ఇలాంటి అపరిశుభ్ర వాతావరణంలో తయారైన పానీపూరిని తీసుకున్నప్పుడు పొట్ట పాడవడంతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు.
బయట పానీపూరితో తలెత్తే ఆరోగ్య సమస్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పానీపూరి, గోల్గప్ప, గప్చుప్ చిన్న పెద్ద అందరూ మెచ్చే స్ట్రీట్ ఫుడ్. పానీపూరీలకు మధ్యలో చిల్లు పెట్టి ఉడికించిన ఆలు, కాబూలి చెన దట్టించి ఆపై పుదీనా, చింతపండు, మసాలా కలగలిపిన నీటిలో ముంచి ఇస్తుంటే మనవాళ్లు గుటుక్కుమనిపిస్తుంటారు. దాని రుచికి ఫిదా అవుతూ వహ్వా అంటుంటారు. గల్లీ గల్లీలో కనిపించే పానీపూరి బండ్ల వద్ద ఈ రుచిని ఆస్వాదించేందుకు అందరూ వరుస కడుతుంటారు. అయితే జిహ్వ చాపల్యాన్ని తీర్చే ఈ పానీపూరి ఇవాళ ప్రజారోగ్యానికి పెను ప్రమాదంగా మారుతోంది. రంగు, రుచి కోసం కొందరు వ్యాపారులు కృత్రిమ రంగుల్ని, రసాయనాల్ని, తక్కువ ధరలో దొరికే కల్తీ నూనెల్ని వాడుతున్నారు. చాలామంది పరిశుభ్రమైన వాతావరణంలో పానీపూరిని తయారు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా కలుషితమైన నీటినే కొందరు చిరు వ్యాపారులు వినియోగిస్తున్నారు. పానీపూరిలో నింపే నీటిలో ఈకోలి, క్లెప్సియల్లా, సుడోమోనాస్, క్యాండిడస్, ఎంటిరోకోకే వంటి బ్యాక్టీరియాలు ఉన్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేవే. తరచూ పానీపూరి లాగించే వారిలో గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఎసిడిటీ, అల్సర్ వంటి జబ్బులు చిన్న పెద్ద అనే తేడా లేకుండా వస్తున్నట్లు డాక్టర్లు చెప్తున్నారు. సాధారణంగా చిరు వ్యాపారులు ఎక్కడా చేతులకు గ్లౌజులు తొడుక్కోరు. ఒక చేత్తో పొయ్యిపై ఆలు, శనగలను ఉడకబెడుతూనే అదే చేత్తో ఉప్పు, కారం, మసాలాలు చల్లుతూ పక్కనుండే ఓ నీటి గిన్నెలో చేతులు కడుగుతుంటారు. ఆపై అదే చేత్తో పానీపూరీలను మసాలా నీటిలో ముంచి అందిస్తుంటారు. దీంతో టైఫాయిడ్ వంటివి ప్రబలే ప్రమాదం ఉంటుందని గుర్తుంచుకోవాలి. అపరిశుభ్ర వాతావరణంలో తయారైన ఆహార పదార్థాలు, పరిసరాల వల్ల క్షయవ్యాధి వచ్చే ప్రమాదమూ ఉంది. ఇదే విషయాన్ని అంతర్జాతీయ జర్నల్స్లో పరిశోధకులు కూడా చెప్తున్నారు. పానీపూరిలో ఎలాంటి నీళ్లు వాడతారో తెలియదు. కలుషితమైన నీటిలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా ఉండే అవకాశం ఉంది. ఇటీవల కేరళలో ఇలాంటి కేసులు నమోదయ్యాయి. దీంతో మెనింజైటిస్ అనే వ్యాధి వచ్చే ప్రమాదం ఉంది. ఎక్కువగా చిన్నపిల్లల్లో వస్తుంది. పానీపూరిలో వాడే పదార్థాల నమూనాలను సేకరించి వాటిని ప్రయోగశాలలో పరీక్షించినప్పుడు వాటిలో క్యాన్సర్లు కలిగించే రసాయనాలు అధిక మోతాదులో ఉన్నట్లు నిపుణులు గుర్తించారు. ఈ కారణంతోటే మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో పానీపూరి వినియోగంపై ఇప్పటికే ఆంక్షలు విధించారు. తమిళనాడులో కూడా పానీపూరీల వినియోగంపై ఆంక్షలు విధించడంపై యోచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పానీపూరిని బయట తినడం కన్నా ఇంట్లో పరిశుభ్రంగా చేసుకుని తినడం మన ఆరోగ్యానికి అన్ని విధాలా మేలు. ఎదిగే వయసులోని పిల్లలు చేతికందిన వస్తువునల్లా నోట్లో పెట్టుకుని రుచి చూస్తూ ఉంటారు. ఈ అలవాటు సహజమే. కానీ కొన్నిసార్లు పిల్లలు రాళ్లు, మట్టి, సుద్దముక్కలు, బొగ్గుల వంటివి తినకూడని వాటిని తినటాన్ని ఒక అలవాటుగా మార్చుకుంటూ ఉంటారు. పిల్లలతో ఈ అలవాటును మాన్పించడానికి తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా పెద్దగా ఫలితం ఉండదు. పిల్లలు మట్టి, సుద్ద వంటి వాటిని తినే అలవాటును వైద్య పరిభాషలో పైకా అని పిలుస్తారు. పిల్లల్లో పోషకాహార లోపాలు ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురవుతాయని చెబుతారు డాక్టర్లు. పిల్లల్లో పైకా అలవాటు గురించిన మరిన్ని వివరాలను డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పైకా అంటే ఏంటి? పైకా అనే వర్డ్ మీరు వినే ఉంటారు. పైకా అంటే నాన్ న్యూట్రిటివ్ సబ్స్టెన్సెస్. అట్లీస్ట్ నెల రోజుల పాటు లేదా ఇంకా ఎక్కువ తింటే దాన్ని పైకా అంటారు. నాన్ న్యూట్రిటివ్ సబ్స్టెన్సెస్ అంటే ఏంటంటే ఆహార ఆమోగ్యం కాని సబ్స్టెన్సెస్ లేదా ఆహార విలువలు ఎటువంటివి లేనివి. అంటే ఎలాంటివి? మట్టి, బలపాలు, చాక్ పీస్, కొన్నిసార్లు జుట్టు అండ్ స్టార్చ్ అని అంటాము. అంటే కొంతమంది పచ్చి బియ్యం, ఉడకని బియ్యం, ఇలాంటివి అనేక వస్తువులు చాలా రేర్గా, వినటానికి కొంచెం భయం కల్పించవచ్చు. కొన్ని మానసిక రుగ్మతల్లో మలమూత్రాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. దీన్ని పైకా అంటారు. పిల్లలు మట్టి, సుద్ద, బలపాల వంటివి తినడం వెనక కారణాలేంటి? బలపాలు, మట్టి ఇట్లాంటి గోడలు కూడా గీకి పెయింట్స్ తింటూ ఉంటారు కొంతమంది పిల్లలు. పైకా అని ఎప్పుడు అంటామంటే 2 ఏళ్ళు దాటి, అంటే వాళ్ళ వయసు రీత్యా ఇవన్నీ అన్ని నోట్లో పెట్టుకునే వయసు దాటిపోయిన తర్వాత కూడా ఇలా ఆహార ఆమోగ్యం కానివి తింటున్నప్పుడు పైకా అంటాము. అండ్ ఇలాంటివి తినటానికి కారణాలు ఏముంటాయి అంటే కామన్గా ఉండే కారణం ఏంటంటే ఇది రిలేషన్షిప్ అనొచ్చు లేదా కారణం అనొచ్చు. ఐరన్ డెఫిషియన్సీస్ ఉన్న పిల్లలు చాలామంది, రక్తలేమి ఇట్లాంటి పిల్లల్లో లేదా ఆహారలేమి ఉన్న పిల్లల్లో నాన్ న్యూట్రిటివ్ సబ్స్టెన్సెస్ తినే అవకాశం ఉంటుంది. అయితే పైకా చాలాసార్లు వినే ఉంటారు. కడుపుతో ఉన్న ఆడవాళ్ళకు కూడా కొన్నిసార్లు ఇట్లా నార్మల్ టేస్ట్ నుంచి ఆల్టరేషన్ జరుగుతుంది. అండ్ అలాంటి వాళ్ళల్లో
ఈ నాన్ న్యూట్రిటివ్ సబ్స్టెన్సెస్ తింటూ ఉంటే కొంతమందికి ఒక పర్టికులర్ న్యూట్రిటివ్ ఫుడ్ తినాలనిపిస్తుంది, అది పర్వాలేదు. కానీ బలపాలు కానీ మట్టి కానీ బియ్యం కానీ ఇలాంటివి తినటం మూలాన గర్భంలో ఉన్న శిశువుకి కొన్నిసార్లు హాని కలిగే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెంట్ విమెన్లో కూడా ఇది కొంతవరకు చూస్తాం. పిల్లల్లో పైకా అలవాటు ఉన్నప్పుడు ఎలాంటి పరీక్షలు చేస్తారు? మట్టి, గోడ మీద పెయింట్ ఇలాంటివి, లేదా పచ్చి బియ్యం, కొన్నిసార్లు ఐస్ ముక్కలు కూడా కొరికి తింటూ ఉంటారు, పర్టికులర్లీ టీనేజ్ చిల్డ్రన్. ఇలా చేస్తున్నప్పుడు మనం ఐరన్ లెవెల్స్ చెక్ చేసుకోవాలి, హీమోగ్లోబిన్స్ చూసుకోవాలి. అండ్ కొన్నిసార్లు ప్రెగ్నెంట్ విమెన్లో అవ్వచ్చు, లేదా చంటి పిల్లలు చిన్న పిల్లల్లో కూడా అవ్వచ్చు, లెడ్ పాయిజనింగ్కి దారి తీయవచ్చు. సో లెడ్ లెవెల్స్ కూడా చూస్తాం. సంవత్సరం లేదా చాలా రోజులు ఇలా జరుగుతూ ఉంటాయి, 3 నెలలు, 6 నెలలు, 9 నెలలు, ఇలా డ్యూరేషన్ పెరిగినప్పుడు లెడ్ లెవెల్స్, హీమోగ్లోబిన్, ఐరన్ లెవెల్స్, జింక్ లెవెల్స్ ఇలాంటివన్నీ కూడా చూస్తాం. రేర్గా ఇది మానసిక రుగ్మతకి సైన్ కూడా అవ్వచ్చు. ఒకవేళ కనుక ఇవన్నీ కరెక్ట్గానే ఉంటే మిగతా సైకలాజికల్ ఎవాల్యుయేషన్ కూడా చేయాల్సిన అవసరం పడుతుంది. పిల్లల్లో పైకా అలవాటును మాన్పించేందుకు ఏం చేయాలి? పైకా ఉన్న పిల్లల్లో కొన్నిసార్లు యూజువల్గా బలపాలు, చాక్ పీసులు, గోడ పెయింట్, మట్టి ఇలాంటివే తింటూ ఉంటారు, ఐస్ ముక్కలు. అయితే రేర్గా కొంతమంది హెయిర్ కూడా లాగి హెయిర్ కూడా తింటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి కడుపులో నొప్పి, అబ్స్ట్రక్షన్ కూడా రావచ్చు, వాంతులు, కడుపు ఉబ్బరం రావటం, అండ్ మోషన్ సరిగ్గా వెళ్ళకపోవటం, లేదా లూజ్ మోషన్స్ అవటం, ఇలాంటి సమస్యలన్నీ కూడా ఉత్పన్నం అవ్వచ్చు. ఇలా అయితే గనక అక్కడున్న సమస్య బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. మోస్ట్ కామన్గా చేసేది ఏంటంటే వీళ్ళందరికీ ఐరన్ డెఫిషియన్సీస్ ఎక్కువగా చూస్తాం పిల్లల్లో. అలాంటప్పుడు ఐరన్ డెఫిషియన్సీ కరెక్ట్ చేసినప్పుడు చాలామందికి ఈ నాన్ న్యూట్రిటివ్ సబ్స్టెన్సెస్ అంటే మట్టి కానీ, పెయింట్ కానీ, గోల్డ్ కానీ, హెయిర్ కానీ ఇలాంటివి తినాలి అనే కోరిక కూడా తగ్గిపోతుంది. అండ్ వెరీ ఇంపార్టెంట్లీ మన కంట్రీలో, ఇండియాలో వార్మ్ ఇన్ఫెస్టేషన్స్ చాలా ఎక్కువగా చూస్తాం. అంటే పొట్టలో పురుగులు అంటాం, నట్టలు, పాములు, వీటి మూలాన కూడా ఐరన్ డెఫిషియన్సీస్ వచ్చి ఐరన్ డెఫిషియన్సీస్ మూలాన పైకా రావచ్చు. సో పొట్టలో పురుగులన్నీ పోయే మందు ఇప్పుడు యాక్చువల్గా గవర్నమెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంది. ఆల్బెండజోల్ ట్యాబ్లెట్స్ ఇస్తూ ఉంటారు, లేదా పీడియాట్రిషియన్ దగ్గర ఆల్బెండజోల్ తీసుకొని పొట్టలో పురుగులు పోగొట్టుకొని ఐరన్ సప్లిమెంటేషన్, జింక్ సప్లిమెంటేషన్ ఇలాంటివి తీసుకుంటూ సూపర్వైజ్డ్గా ఫీడ్ చేస్తూ అండ్ పిల్లలకి నేర్పించటం అలాంటివి తినకూడదు అని చెప్పటం, ఇవన్నీ చేస్తే హోలిస్టిక్గా ట్రీట్ చేయటం చాలా ఈజీ. పైకా అలవాటును మాన్పించేందుకు వైద్యపరమైన సహాయం ఎలా ఉంటుంది? పైకా అలవాటు చూసిన పిల్లల్లో చాలా వరకు, ఆల్మోస్ట్ చెప్పాలంటే 100 మంది పిల్లలు ఉంటే 30% మందికి పైకా ఉండొచ్చు. 30%లో ఆల్మోస్ట్ 25% కంటే ఎక్కువ మందికి సింపుల్గా నట్టలకి మందులు ఇచ్చి ఐరన్ సమస్యల్ని మనం కనుక ట్రీట్ చేస్తే పైకా డిసపియర్ అవుతుంది. కొంతమందికి సైకలాజికల్ కౌన్సిలింగ్ అవసరం పడుతుంది. అండ్ ఇది స్ట్రెస్కి ఏమన్నా సైనా, యాంగ్జైటీ ఏమన్నా ఉందా, ఇలాంటివి కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పిల్లల్లో మట్టి తినే అలవాటుకు చాలా వరకు పోషకాహార లోపాలే కారణంగా ఉంటాయి. కాబట్టి ముందుగా పిల్లల్లో పోషకాహార లోపాలు లేకుండా చూడాలి. అన్ని రకాల పోషక విలువలతో కూడిన ఆహారాలను వారికి అందించాలి. పైకా అలవాటు మరీ తీవ్రంగా ఉన్నప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో కొంతకాలం పాటు చికిత్సను ఇప్పించాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నప్పుడు రోజుకు 10 నుంచి 20 గ్రాముల మెంతులను నీళ్లు లేదా వెన్న తీసిన మజ్జిగతో కలిపి తీసుకోవడాన్ని అలవాటు చేసుకోండి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ క్రమంగా తగ్గుముఖం పడుతుంది.